Namaste guys. Here's another beautiful and hidden waterfall that I recently visited, located approximately 66 kilometers away from the very famous hill station Araku. వాటర్ఫాల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ సరౌండింగ్ ఏరియాస్ కోసం ఇంక చెప్పక్కర్లేదు ఎందుకంటే మాన్సూన్ సీజన్ కాబట్టి చాలా బ్యూటిఫుల్ అండ్ సీనిక్ అయితే ఉన్నాయి. I'm not sure if it is visible from this angle. Towards my left, there is another hidden waterfalls. ఇది పాడేరు నుంచి ఒక 60 kilometers డిస్టెన్స్లో అయితే లొకేట్ అయింది. As I was saying, this is a hidden waterfall, not yet marked on Google Maps, but I'm going to mark it with the name. I'm not sure of what I'm going to mark it as because పక్కనున్న విలేజ్ పేరు అయితే నేను మర్చిపోయాను. వెళ్తున్నప్పుడు చూసి ఆ విలేజ్ పేరుతో మార్క్ చేసి ఫొటోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఎవరైనా రావాలంటే రావచ్చు. అండ్ ఐ ఆల్సో బిలీవ్ దిస్ ఇస్ అ సీజనల్ వాటర్ఫాల్. సో నాన్ సీజన్లో కనుక వస్తే మీకు అసలు వాటర్ ఉండకపోవచ్చు. So I would only recommend to visit this waterfalls only in the season. And పక్కా ట్రైల్ అయితే ఉంది వాటర్ఫాల్స్ వరకు. ట్రెక్కింగ్ పాత్ అయితే ఇలా ఉంటుంది, ట్రెక్కింగ్ ట్రైల్. పెద్దగా కష్టపడక్కర్లేదు. You observe carefully, there are several levels or stages to this waterfalls. పై నుంచి క్రింద వరకు ఒక 6 to 7 లెవెల్స్లో అయితే ఉన్నాయి. రోడ్ పాయింట్ నుంచి అయితే ఒక 1 to 1.5 hour ట్రెక్ అయితే ఉంటుంది ఎగ్జాక్ట్ వాటర్ఫాల్ లొకేషన్ చేరుకోవడానికి. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఏరియల్ డిస్టెన్స్ ఫ్రమ్ రోడ్ అయితే 1 kilometer ఉంటుంది. సో ట్రెక్ చేసుకొని రావాలంటే అప్రాక్సిమేట్లీ మేబీ అరౌండ్ 2 to 2.5 kilometers ఆఫ్ ట్రెక్. సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఇదైతే ఒక హిడెన్ వాటర్ఫాల్స్. బల్లిగూడ వాటర్ఫాల్స్కి దగ్గరలోనే ఉంటుంది. వాటర్ఫాల్స్కి లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే మీకు ఒక ట్రైల్ ఆర్ పాత్ క్లియర్గా కనిపిస్తుంది కదా, అదే నియర్ బై విలేజ్ నుంచి వాటర్ఫాల్ వెళ్ళే వాకింగ్ ట్రైల్. చాలా ఈజీగా బేసిక్ లెవెల్ ట్రెక్ ఆర్ వాక్. అండ్ 2.5 kilometers అయితే ఉండదు, మేబీ అరౌండ్ 1 to 1.5 kilometer మధ్యలో అయితే ఉంటుంది టోటల్ ట్రెక్కింగ్ వాకింగ్ డిస్టెన్స్. ఇట్ మే టేక్ అరౌండ్ 40 minutes to 1 hour ఫ్రమ్ ది విలేజ్ ఆర్ ట్రెక్ స్టార్టింగ్ పాయింట్ టు రీచ్ ద ఎగ్జాక్ట్ వాటర్ఫాల్ లొకేషన్. వాటర్ఫాల్స్కి వెళ్ళే వాకింగ్ పాత్లో అయితే మనం చాలా బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ అండ్ బ్రెత్ టేకింగ్ మౌంటైన్ వ్యూస్ అయితే చూడొచ్చు. అండ్ యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్, దేర్ ఆర్ అరౌండ్ 6 to 7 levels ఆఫ్ దిస్ ఫాల్స్ అండ్ ఆల్మోస్ట్ అన్ని లెవెల్స్ ఆఫ్ వాటర్ఫాల్స్కి అయితే మనం చేరుకోవచ్చు. అలానే ఎవ్రీ స్టేజ్ ఆర్ ఎవ్రీ లెవెల్ ఆఫ్ ద వాటర్ఫాల్ ఇస్ సో బ్యూటిఫుల్. చుట్టూ కంప్లీట్గా గ్రీనరీ అండ్ ఆ హిల్స్ మధ్యలో ఈ వాటర్ఫాల్ వ్యూ అయితే చాలా సీనిక్ అండ్ బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. అండ్ ఇంకా లొకేషన్ డీటెయిల్స్కి వచ్చేసరికి బల్లుగూడ వాటర్ఫాల్స్కి దగ్గరలోనే ఉంటుంది. అండ్ నేనైతే ములపుట్టు వాటర్ఫాల్స్ని గూగుల్ మ్యాప్స్లో మార్క్ చేశాను. ఐ విల్ షేర్ ది లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది వీడియో. ములపుట్టు అని ఎందుకు మార్క్ చేశానంటే గూగుల్ మ్యాప్స్లో అయితే నియరెస్ట్ నోన్ ప్లేస్ అది చూపిస్తుంది కనుక. సో వాటర్ఫాల్స్ చేరుకోవాలంటే గూగుల్ మ్యాప్స్లో ములపుట్టు అని సెర్చ్ చేసి ఆ ప్లేస్కి పక్కనే దిగువ కుమడ అని ఒక చిన్న విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ నుంచే ఈ వాటర్ఫాల్స్కి వెళ్ళే డైరెక్ట్ ట్రెక్కింగ్ పాత్ అయితే ఉంటుంది. ఊరి పేరేంటి? దియాకొంగల్. దిగువకుండా. ఓకే, అలాగే ఉందండి, అంత ఇబ్బంది ఏం లేదు. ఇది ఆంధ్రాలో వస్తుంది కదా, ఒరిస్సా కాదు కదా. ఈ పాత్ కనిపిస్తుంది కదా, ఇదే వాటర్ఫాల్స్కి వెళ్ళే స్టార్టింగ్ పాయింట్. అండ్ కింద ఉన్నదే దిగువ కుమడ విలేజ్. మెయిన్ రోడ్ పాయింట్ ఇది. లెఫ్ట్లో ఈ మట్టి రోడ్ తీసుకుంటే దిగువ కుమడ విలేజ్కి వెళ్ళొచ్చు. అండ్ ఈ రోడ్ పాయింట్లో కంటిన్యూ అయితే తరాబు వాటర్ఫాల్స్ అటు సైడ్ ఆ డైరెక్షన్లో అయితే వెళ్ళొచ్చు. వెరీ ఇంపార్టెంట్, వాటర్ఫాల్స్కి దగ్గర అయితే అసలు ట్రాష్ అనేది లేదు, అసలు చెత్త అలాంటివంటూ ఏమీ లేవు. ఎందుకంటే ఇది ఒక హిడెన్ వాటర్ఫాల్ విచ్ ఇస్ ఓన్లీ నోన్ టు లోకల్స్ అండ్ ఫ్యూ బ్యాక్ ప్యాకర్స్. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ ఇట్ రిమైన్స్ ద సేమ్. సో ఎవరైనా వెళ్తే ప్లాస్టిక్ ఆర్ వేస్ట్ లాస్ట్లో ఏమైనా ఉంటే మనతో పాటు తీసుకువెళ్ళి నియరెస్ట్ డస్ట్బిన్ ఎక్కడ కనిపిస్తుందో అక్కడ డిస్పోజ్ చేయండి.
And please do not litter near the waterfall area. Things like plastic water bottles, plastic plates, whiskey bottles, etc. అలాంటివి ఏమైనా ఉంటే నియరెస్ట్ డస్ట్బిన్లో అయితే డిస్పోజ్ చేయండి. Leave a like if you like what you see. Do follow and subscribe to Vizag Waterfalls. Avoid plastic as much as possible. Please take care of our nature so it takes better care of our future. Watch the video till the end if you can. Thank you for your time.